హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ లోకేష్ని. ఈరోజు మనం తెలుసుకోబోతుంది వచ్చి ప్లే రేట్ ప్రాజెక్ట్ సెటప్ ఇన్ రైడర్ ఐడి. మనం ప్రీవియస్ వీడియోస్ చేసుకుంటే అన్నీ కూడా నేను విఎస్ కోడ్లో చేశాను. విఎస్ కోడ్లో చేయడం వల్ల అంటే రన్నింగ్ అనేది ఈజీగా ఉంటుంది అండ్ రైటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. బట్ రైడర్ ఐడిలో చేసినప్పుడు ఇంకొంచెం వేరియేషన్ ఉంటుంది. అది ఎలా ఏంటి అనేది చూపిస్తాను. ఓకే. ఈవెన్ అల్లూరు రిపోర్ట్ జనరేట్ చేయడానికి దానికి దీనికి బాగా రైడర్ ఐడి బాగా యూజ్ అవుతుంది అనమాట, కంపేరింగ్ టు విఎస్ కోడ్ అనమాట. ఓకే. అందుకోసం నేను రైడర్ తీసుకున్నాను. ఇది ఈవెన్ మీకు ఈజీగా అనిపిస్తుంది వన్స్ మీరు విజిబిలిటీ మీకు కనపడాక. ఓకే. ఇది సేమ్ రైడర్ ఐడి ఏంటంటే సిమిలర్ ఫార్మాట్ విఎస్ కోడ్ ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది. డిఫరెంట్ ఏం విజువల్ స్టూడియో కోడ్ ఎడిటర్ ఎలాగ ఉంటుందో విజువల్ స్టూడియో సేమ్ టు సేమ్ విజువల్ స్టూడియోని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే. దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటే ఫస్ట్ మనం గూగుల్ సెర్చ్ చేయాలి. రైడర్ ఐడి అని చెప్పి అండ్ ద ఫస్ట్ దాన్ని మీరు క్లిక్ చేశారంటే మీకు ఆటోమేటిక్గా ఈ పర్టికులర్ లొకేషన్లోకి వస్తుంది. క్లిక్ ఆన్ డౌన్లోడర్స్. ఓకే. వన్స్ మీరు క్లిక్ చేశాక ఇక్కడ విండో ఆపరేటింగ్ వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు ఈఎక్సీ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఓకే. వన్స్ మీకు డౌన్లోడ్ అయ్యాక మీరు దాన్ని ఏదైతే ఈఎక్సీ డౌన్లోడ్ అయిందో దాన్ని మీరు డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేశాక ఈ పర్టికులర్ ఫస్ట్ విండో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేశాక మీకు ఏ పర్టికులర్ లొకేషన్లో డౌన్లోడ్ అవ్వాలని అంటే డౌన్లోడ్ అయి ఉండాలని చెప్పేది మీకు వస్తుంది అనమాట. దాన్ని మరి నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఇన్స్టాల్ ఫర్ జెడ్బిఆర్స్ ఈటీఏ అని ఆల్రెడీ సెలెక్టెడ్లో ఉంటాయి. మీరు సెలెక్టెడ్ మాత్రం వదిలేయండి, మిగతా ఏవి చూజ్ చేసుకోకండి. ఓకే. ఇవేం అవసరం లేదు. జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. మీకు ఈ పర్టికులర్ లొకేషన్కి వస్తుంది ఇన్స్టాల్. వన్స్ ఇన్స్టాలేషన్ అయిపోయాక ఈ పర్టికులర్ విండో అనేది వస్తుంది. క్లిక్ ఆన్ ఫినిష్. ఓకే. మీకు తర్వాత మీకు జెడ్బిఆర్ ఐడి అనేది ఓపెన్ అవుతుంది. అందులో ఇక్కడ ఫ్రీ నాన్ కమర్షియల్ యూజర్ అండ్ 30 days ఫ్రీ ట్రైలర్ అండ్ యాక్టివ్ లైసెన్స్ అని చెప్పి ఉంటుంది. ఓకే. ప్రజెంట్ ఫ్రీ తీసుకొని ఇది 1 year ఫ్రీగా ఉంటుంది కాబట్టి మీరు 1 year పాటు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. దాని తర్వాత అగ్రిమెంట్ వస్తుంది. ఓకే. ఈ అగ్రిమెంట్లో ఏంటంటే ఇక్కడ చూడండి నా పేరు వచ్చింది. ఈ పర్టికులర్ బిఫోర్ ప్రీవియస్ స్క్రీన్కి వన్స్ మీరు ఇక్కడ క్లిక్ చేశాక అది లాగిన్ అడుగుతుంది అనమాట. ఒక యూజర్ బేస్డ్ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆ క్వశ్చన్స్ మీరు ప్రొవైడ్ చేశారంటే వన్స్ కంప్లీషన్ అయిపోయాక అగ్రిమెంట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ అగ్రిమెంట్. ఓకే. చెక్ అండ్ ఇక్కడ ఇది ఉంటుంది అండ్ స్టార్ట్ నాన్ కమర్షియల్ యూజర్ అనేసి. ఓకే. అయిపోయాక మీకు ఈ పర్టికులర్ దాంట్లో ఏమేమి కావాలి, జెడ్బిఎస్ ఐడీస్ అన్నీ కావాలా లేకపోతే విజువల్ స్టూడియో మాత్రమే కావాలా, విజువల్ స్టూడియో కోడ్ కావాలా అనేది ఉంటుందన్నమాట. మీరు విజువల్ స్టూడియో అనేది తీసుకోండి అండ్ వన్స్ మీకు అయిపోయాక నెక్స్ట్ ఒకవేళ మీకు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ప్రాజెక్టులు ఉన్నాయి అనుకుంటే దాని మీద క్లిక్ చేసేసుకుంటే సరిపోద్ది, లేదంటే స్కిప్ ఇంపోర్ట్ అని కూడా సరిపోతుంది. ఓకే. స్కిప్ ఇంపోర్ట్ అయితే ఇవన్నీ అవసరం లేదు. మీరు ఇది చూస్ చేసుకుంటే ఈ పర్టికులర్ విండోకి వస్తుంది అనమాట వివిఎస్ కోడ్కి అండ్ నెక్స్ట్ నెక్స్ట్ క్లిక్ చేసేసుకొని జస్ట్ ఫినిష్ అని చెప్పేశారంటే అండ్ మీకు ఇట్లా ట్రస్టెడ్ ఆర్ ఓపెన్ అని వస్తుంది. ఓపెన్ అండ్ అయిపోద్ది అనమాట. ఓకే. మీకు దీని తర్వాత ఏంటంటే మనకు సర్టన్ సెటప్స్ అనేది చేయాలి. ఓకే. దానికోసం ఎలా అంటే ప్లే రేట్ ఫస్ట్ డాక్యుమెంట్లోకి వెళ్దాం. ఓకే. అండ్ ఇక్కడ .NET తీసుకుంటాను. ఓకే. మీకు ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో మీరు చూసుకుంటే వీళ్ళన్నీ కూడా .NET న్యూ నగెట్ ఐఫోన్ ఎన్ ప్లే రైట్ అని చెప్పేసి మళ్ళీ సిడి ప్లే రైట్ అని చెప్పేసి కమాండ్ ఇచ్చారు. ఓకే. దాని తర్వాత .NET యాడ్ ప్యాకేజ్ నగెట్ ఎన్ యూనిట్ అని చెప్పి ప్రొవైడ్ చేశారు అండ్ .NET బిల్డ్ ప్రొవైడ్ చేశారు. ఓకే. దాని తర్వాత మీకు మళ్ళీ పవర్ షెల్ స్క్రిప్టింగ్ది ట్రై చేశారు. ఓకే. మీకు ఇవన్నీ కూడా పవర్ షెల్ స్క్రిప్ట్లోనే రాయాలి. ఓకే. దానికోసం ఏంటంటే ఇన్స్టాల్ పవర్ షెల్ అని చెప్పేసి మీకు ఇక్కడ ఒకటి వస్తుందన్నమాట. దీని మీద క్లిక్ చేశారంటే మీకు ఒకవేళ మీ దాంట్లో పవర్ షెల్ అని చెప్పి అన్నప్పుడు ఇక్కడ ఉంది చూసారా, పవర్ షెల్ 764 అనేది ఈ పర్టికులర్ విండో లేకపోతే మీకు స్క్రిప్ట్ అనేది వర్క్ అవ్వదు. ఓకే. ఈ పర్టికులర్ దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. వాళ్ళు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి లొకేషన్ ఇచ్చారు. మీరు విండోస్ అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసేయండి, అది ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసి ఇస్తుంది. ఓకే. ఇన్స్టాల్ ఈఎక్సీ ఇస్తుంది. డౌన్లోడ్ చేసుకొని
ఇన్స్టాల్ చేసుకోవడం లోకల్లో. ఓకే. వన్స్ మీకు అయిపోయిన తర్వాత ఈ పర్టికులర్ కమాండ్స్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఓకే. ఫస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే. పవర్ షెల్. ఓకే. చూడండి పవర్ షెల్ వచ్చింది. ఓకే. ఇక్కడ మీకు ఒకవేళ ఆల్రెడీ మీకున్న ఏమన్నా డాట్ నెట్ అప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో లేదో చూడాలనుకుంటే డాట్ నెట్ సార్ మీకు చూడండి డాట్ నెట్ న్యూ లిస్ట్. ఓకే. ఇది ప్రొవైడ్ చేశారంటే మీకు ఇందులో ఏ డాట్ నెట్ అప్లికేషన్స్ ఉన్నాయి ఏంటనేది అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అప్లికేషన్స్ ఏంటేంటివి ఎట్లా అనేది మొత్తం లిస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. దీని తర్వాత మీకు ఒకవేళ ఓకే చూడండి అండ్ దాని తర్వాత మనకు ఈ పర్టికులర్ది డాట్ నెట్ న్యూ యూనిట్ ఎన్ ఓకే ప్లే రైట్ ఈ కమాండ్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే. పేస్ట్ చేసి ఎంటర్. మీరు ఎంటర్ చేశాక చూడండి మనకు టెంప్లెట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే. ఈ ప్రాజెక్ట్ మీద టెంప్లెట్ అనేది క్రియేట్ చేసింది. ఓకే. ఇప్పుడు మనము ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి చేంజ్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు సిడి ప్లే రైట్ అనేది ప్రొవైడ్ చేయాలి ప్రాజెక్ట్ నేమ్. ఓకే. అండ్ ప్రొవైడ్ చేశాక అది మనకి ఇప్పుడు ప్లే రైట్ కమాండ్లోకి వచ్చేసాం. ఓకే. దాని తర్వాత మనకు అందులో ప్రాజెక్ట్లో ఏమేమి ఉన్నాయి అని తెలుసుకోవాలంటే ఎల్ఎస్ అని టైప్ చేసామంటే దాంట్లో ఉన్న ఫైల్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తుంది. చూడండి ఇందులో ఇప్పుడే క్రియేట్ అయ్యేవి ప్లే రైట్ డాట్ సిఎస్పి ఉంది, ఎన్ యూనిట్ డాట్ టీ ఎన్ టెస్ట్ 1.cs అనే ఫైల్ ఉంది. ఓకే. ఓబీజీ అనేవి ఉన్నాయి. దాని తర్వాత మనకు ఇందులోకి మనకి ఇది ఇన్స్టాల్ చేయాలి. ఏంటి డాట్ నెట్ యాడ్ ప్యాకేజ్ మైక్రోసాఫ్ట్ ప్లేరైట్ డాట్ ఎన్ యూనిట్ బికాజ్ మనకు ప్లేరైట్ ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని ఫార్మాట్లకి చేంజ్ చేశారనమాట. ఓకే. మనం వన్స్ మనకి ఇన్స్టాలేషన్ చేసామంటే ఆ పర్టికులర్ ఫోల్డర్లో మనకు ప్లేరైట్ అనేది ఇన్స్టాలేషన్ సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఆ ప్లేరైట్ డాట్ ఎన్ యూనిట్ వచ్చి 1.49 అనేది ఇన్స్టాలేషన్ అనేది జరిగిందనమాట. ఓకే. దాని తర్వాత మనకు ఈ పర్టికులర్ బిల్డ్ అనేది చేయాలి డాట్ నెట్ బిల్డ్ అనేది. ఓకే. డాట్ నెట్ బిల్డ్ చేస్తే ఎంటైర్ ప్రాజెక్ట్ అనేది బిల్డ్ చేస్తుంది అనమాట. బిల్డ్ చేసి ఈ పర్టికులర్గా చూడు బిల్డ్ ద ప్రాజెక్ట్ ప్లేరైట్ డాట్ పిఎస్1 ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద బిన్ డైరెక్టరీలో ఈ పర్టికులర్ ఫోల్డర్ ఈ పర్టికులర్ దానికి అవైలబుల్లో ఉండడం కోసము ఇది మనం చేస్తున్నాం అనమాట. ఓకే. వన్స్ మనకి ఇన్స్టాలేషన్ బిల్డ్ సక్సెస్ అని వచ్చింది. ఒకవేళ ఎర్రర్ వచ్చింది అంటే మీరు ప్రాపర్గా చేయలేదని అర్థం. ఓకే. దాని తర్వాత ఈ పర్టికులర్ ఇది ఎందుకోసం ఇన్స్టాల్ చేస్తుంది ఇన్స్టాలింగ్ రిక్వైర్డ్ బ్రౌజర్స్ ఏ బ్రౌజర్స్ కావాలి ఏంటి అనేది ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్యూనిట్ డాట్ 8.0 అనేది అవసరం కాబట్టి ఆ పర్టికులర్ కమాండ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ దాంట్లో చూసింటాం. ఓకే. ఇక్కడ వర్షన్స్ మనకు అన్ని ఎన్యూనిట్ అనేది ఇక్కడ ఉంది చూడండి ఎన్యూనిట్ 3 అని ఉంది. ఓకే. ఇది డాట్ నెట్ 8.0తో మనకు కమాండ్ అవుతుంది అనమాట. ఓకే. వన్స్ మనకు అది అయిపోయిన తర్వాత ఓకే ఈ పర్టికులర్ కమాండ్ని మనం టోటల్ కమాండ్ని కాపీ చేసుకోవాలి పీడబ్ల్యూసి అంతా కూడా. ఓకే. కాపీ చేసేసుకొని ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఈ పర్టికులర్ స్టెప్ మీరు కానీ చేయలేదు అంటే మీకు బ్రౌజర్స్ అనేవి ఇన్స్టాల్ అవ్వదు అనమాట. మీకు ఏంటో విజిబిలిటీ ఆఫ్ ద బ్రౌజర్ మీరు చేసినప్పుడు మీకు ఫెయిల్యూర్ వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఇది కొద్ది టైం తీసుకొని చేస్తుంది. చూడండి ఇన్స్టాలేషన్ అనేది సక్సెస్ అయిపోయింది. ఓకే. అండ్ మన ఎవ్రీథింగ్ అనేది కన్ఫర్మ్. ఓకే. ఇప్పుడు మనకు బ్రౌజర్ ఓపెన్ చేయాలి. ఓకే. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేయాలి ఎక్కడ రైడర్ ఐడి. ఓకే. ఈ రైడర్ ఐడి ఓపెన్ చేస్తే కొద్ది టైం తీసుకుంటుంది. ఎప్పుడు కూడా రైడర్ ఐడి లేటెస్ట్ డౌన్లోడ్ చేసుకోండి అది బాగా వర్క్ అవుతూ ఉంటాయి. ఓకే.
ఇది ఆల్రెడీ నా దాంట్లో ఉంది కాబట్టి నాకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. ప్రీవియస్ నేను ఓపెన్ చేసా కాబట్టి మీకు ఒకవేళ కావాలనుకుంటే ఓపెన్ చేసేసుకొని ఓపెన్ క్లిక్ చేసుకోవాలి. ఓకే, స్పెసిఫిక్గా సి డ్రైవ్లోకి వెళ్ళి మీ యూజర్ నేమ్ ఆ పర్టికులర్ లొకేషన్లోకి వెళ్ళి అక్కడ మీరు ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఆ పర్టికులర్ ఫోల్డర్ మీ సి డ్రైవ్లో యూజర్ నేమ్లో అండ్ కింద ప్రాజెక్ట్ టెస్ట్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది, అందులో ఇది డౌన్లోడ్ అవుతుంది అనమాట. వన్స్ మీకు లోడ్ అయ్యాక మీకు ఇక్కడ చూడొచ్చు ఎంటైర్ ప్రాజెక్ట్ సెటప్ అనేది 100% సింకింగ్లోకి రావాలన్నమాట. సింకింగ్లో లేకపోతే మనకు అది వర్క్ అవ్వదు. ఓకే, చూడండి మనకు మొత్తం అంతా సెటప్ అయిపోయింది. ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. ఓకే, ఈ ప్రాజెక్ట్లో మనకు ప్రాపర్గా రాయాలి. ఓకే, మనకు బేసిక్గా మనకు అసింక్ రిలేటెడ్ స్టఫ్ కాబట్టి మనకు అసింక్ ఫంక్షనాలిటీలో ఉంటుంది కాబట్టి మనకు ఇది అసింక్ అనే ఫంక్షనాలిటీ రాయాలి. ఎందుకంటే మన ప్లే రేట్ అనేది అసింక్తో డిఫైన్డ్ అయ్యి ఉంటుంది కాబట్టి అసింక్ టాస్క్. ఓకే, ఈ అసింక్ టాస్క్ రాసిన తర్వాత మనం ఇక్కడ బేసిక్గా మనం క్రియేట్ చేయాలి. ఏంటివి? బ్రౌజర్ క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే మనకు వర్క్ అవ్వదు. కాబట్టి యూజింగ్ వేర్ ప్లే రైట్ ఈజ్ ఈక్వల్ టు await playwright డాట్ క్రియేట్ అసింక్ ఫంక్షనాలిటీ అని చెప్పేసి మెథడ్ అనమాట. ఓకే, దీని తర్వాత దీన్ని await యూజింగ్ వేర్ బ్రౌజర్. మీకు చూడండి ఇక్కడ మీకు ఆటోమేటిక్గా మెథడ్ డెఫినేషన్ అనేది ప్రొవైడ్ చేసేసింది. ఓకే, జస్ట్ మీరు ట్యాబ్ ఏం చేశారంటే మీకు ఆటోమేటిక్గా కోడింగ్ ప్రొవైడ్ చేసేస్తుంది అనమాట. ఓకే, ఆల్రెడీ రిలేటెడ్ స్టఫ్లో ఉండేది మీకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూడండి ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది బ్రౌజర్ మీరు క్రియేట్ చేయాలనేసి. చూడండి, అండ్ కంపేరింగ్ టు విఎస్ కోడ్ మనకి ఇది ఇంకా ఎక్కువ వస్తుంది. చూడండి ఇక్కడ ఆల్రెడీ అది శాంపుల్ కోడ్ కూడా ప్రొవైడ్ చేసింది. ఓకే, అండ్ మనకి ఇక్కడ ఏం కావాలనేది మనము డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అప్ టు హియర్ నేను సేవ్ చేశాను. అండ్ దీన్ని మనం రన్ చేయాలి. దీన్ని రన్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఉంది కదా, ఈ పర్టికులర్ ఫంక్షనాలిటీ మీద క్లిక్ చేసామంటే రన్ వస్తుంది అనమాట. రన్ చేసామంటే ఆటోమేటిక్గా ఇది రన్ అనేది జరుగుతుంది. ఓకే, బట్ మనకు స్క్రిప్ట్ కనపడలేదు, బట్ అయితే రన్ అయ్యింది. ఓకే, అందుకోసం మనకు ఒకటి ఇక్కడ ఏంటంటే లాంచ్ ఉంది కదా క్రోమ్ బ్రౌజరు, మనకి ఇక్కడ డెఫినేషన్ కూడా చూసుకుంటే దాంట్లో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఓకే, అండ్ ఇక్కడ లాంచ్లో మనము క్రజర్ పెట్టి ఓకే న్యూ బ్రౌజర్ టైప్ లాంచ్ ఆప్షన్ అని చెప్పి ఒక మెథడ్ వస్తుంది. దాన్ని తీసుకోండి, 2 కర్లీ బ్రేసెస్ పెట్టేసి అందులోపల ఓకే ఇప్పుడు హెడ్లెస్ అని చెప్పేసి వచ్చి ఫాల్స్ పెట్టాలి. ఓకే, ఇది మనకు హెడ్లెస్ బ్రౌజర్ని డిఫైన్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎందుకు ఎర్రర్ వస్తూ ఉంది? ఓపెన్ బ్రేసెస్ 2 కర్లీ బ్రేసెస్ పెడితే సరిపోద్ది. ఓకే, స్టిల్ మనం దీన్ని రన్ చేసామంటే చూడండి 100% వర్కింగ్ పర్ఫెక్ట్. రైట్, ఇలా మనకు ఈజీగా ఓపెన్ చేయొచ్చు అనమాట. ఏదైనా కానీ స్పెసిఫిక్గా దాన్ని ఈ పర్టికులర్ హెడ్లెస్ మోడ్ చేసేసి మనం ఇక్కడ రన్ చేసేసుకోవచ్చు అనమాట స్పెసిఫిక్ టెస్ట్ కేసెస్ని. ఓకే, ఇలా మనకు లాంచ్ చేసుకోవచ్చు అండ్ ఇలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇందులోనే మనకు అప్కమింగ్ సెషన్స్లో కూడా మోర్ యూజెస్లో ఉంటుంది. అండ్ ఇది బేసిక్గా వచ్చి ఇది ఎన్ యూనిట్ యొక్క ఫార్మాట్, నాట్ ఫర్ ప్లే రేట్ యొక్క బ్రౌజర్ క్రియేషన్.
ఇట్స్ నాట్ ఏ ప్లే రైట్ బ్రౌజర్ క్రియేషన్ అనమాట. ఇది ఎన్ యూనిట్ యొక్క ఫంక్షనాలిటీ. మరి మైక్రోసాఫ్ట్ ప్లే రైట్ ఎన్ యూనిట్ ఫంక్షనాలిటీతో ఎలా బ్రౌజర్ క్రియేట్ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియో సెషన్లో చూపిస్తాను. ఓకే, I hope it this entire information helpful for you. Thank you for watching and please do subscribe and share to your friends and colleagues. Thank you.